హలో మిత్రులారా, మీకు మీ కుటుంబ సభ్యులకి విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः यस्मात् परस्मात्मूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वविति यस्मादमुष्मिन् सवे. నేను కెనడా వచ్చిన కొత్తలో ఒక లైన్ నాకు చెప్పేవారు అందరూ. కెనడాలో 3 Wsని నమ్మద్దు అని. ఒకటి వర్క్, ఒకటి వెదరు, మూడోది నేను చెప్పను. ఇఫ్ యు నో కమెంట్ ఇట్ డౌన్. సో వెదర్ గురించి వస్తే లాస్ట్ వీక్ మేము రకరకాల వెదర్స్ అన్నీ ఒక 4 డేస్లో చూసేసాం. ఎండ, వాన, ఫ్రీజింగ్ రెయిన్, స్నో, ఎవ్రీథింగ్. మనకి మామూలుగా వెదర్ కావాలంటే ఒక్కొక్క సీజన్ మారాలేమో. కెనడాలో 4 గంటలకి ఒక్కొక్క కొత్తది మనం చూసేయచ్చు. సో లాస్ట్ వీక్ ఏమైందంటే ఇంకా ఉగాది ముందు రోజు మాకు ఫ్రీజింగ్ రెయిన్ స్టార్ట్ అయింది. ఒక 3-4 అవర్స్ తర్వాత పవర్ అవుట్రేజ్ అయిపోయింది మొత్తం పీటర్బ్రోలో. వస్తుందేమో కరెంట్ అని చూస్తూ ఉండినాము. బట్ నైట్ అయింది, 8, 9, 10 అవుతుంది, ఇంకా రాలేదు. సో ఇంకా మేము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాము, తినేసాము. బికాజ్ ఇక్కడ స్టవ్ కానీ అన్నీ మనకి కరెంట్ ఉంటేనే వర్క్ అవుతాయి. ఇంట్లో హీటర్ కూడా. సో ఇల్లు చాలా వెదర్ అంతా చల్లగా అయిపోతుంది, ఇంట్లో టెంపరేచర్స్. అండ్ కుక్ చేసుకోవడానికి ఎట్లాంటి యూటిలిటీస్ మన దగ్గర లేవు. సో బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. సరే ఇంకా ఆ రోజుకి ఏదో ఒకటి చేసేద్దామని చెప్పేసి నైట్ దుప్పట్లను వేసుకొని స్లీప్ వేసాము. మార్నింగ్ లేస్తే ఉగాది, కరెంట్ లేదు. అండ్ మేము అనుకున్న భక్షాలు అవన్నీ ప్లాన్ చేసాము. బట్ ఆబ్వియస్లీ కుడెంట్ డూ దట్. ఇంకా వంట స్టవ్ లేకుండా ఏం చేయొచ్చు అంటే ఉగాది పచ్చడి స్టవ్ అవసరం లేదు కాబట్టి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉగాది పచ్చడి చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఉగాది పచ్చడి టేస్ట్ చేసేసి ఎవరికి ఏ టేస్ట్ ఫస్ట్ వచ్చింది అన్న డిస్కషన్ వేసుకొని కాసేపు ఫొటోస్ దిగేసి సరే ఇంకా బయటికి వెళ్ళి లంచ్ ఏంటి ఫిగర్ అవుట్ చేయాలి. బికాజ్ కుక్ చేసుకోవడానికి ఇంట్లో పవర్ లేదు అండ్ ఆబ్వియస్లీ స్టవ్ లేదు. సో ఇంకా బయటికి వెళ్ళి చూస్తే మొత్తం చెట్లన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. అండ్ వాటికి ఐస్ మీద పడి బరువు ఎక్కువైపోయి బ్రాంచెస్ అన్నీ విరిగిపోయి రోడ్ మీద పడిపోయి ఉండే అనమాట. సో ఆల్మోస్ట్ కొన్ని రోడ్స్ బ్లాక్ అయిపోయాయి. అండ్ రోడ్స్ కూడా చాలా స్లిప్పరీ ఉండే. సో వీ కుడెంట్ ట్రావెల్ చాలా దూరం వరకు. సో ఇంకా ఏం చేద్దామని ఫిగర్ అవుట్ చేద్దామని చూసేసరికి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ గుర్తొచ్చింది. సో దాని గురించి కావాల్సిన ఎక్విప్మెంట్ మనకి ఎక్కడ దొరికిద్ది, ఇప్పుడు స్టోర్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయా లేదా అని ఆన్లైన్లో రీసెర్చ్ చేసి ఇంకా దాన కెనడియన్ టైర్ అని ఒక హార్డ్వేర్ ఎక్విప్మెంట్ స్టోర్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయాం మేము. ఏది చేసినా చాలా ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే మా ఫోన్స్లో బ్యాటరీ లేదు, ఇక్కడ నెట్ కూడా సరిగా రావట్లేదు. హాయ్ గైస్, మాకు ఇప్పటికి పీటర్బోరోలో కరెంట్ పోయి ఆల్మోస్ట్ 24 అవర్స్ అయిపోతుంది. అండ్ బయట ఫుల్ ఫ్రీజింగ్ రెయిన్, మొత్తం ఎక్కడికక్కడ అంత బ్లాక్ అయిపోయింది. నో కరెంట్, అన్ని రెస్టారెంట్స్ క్లోజ్, గ్రోసరీ స్టోర్స్ క్లోజ్. సో మేము ఇంకా సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి తినడానికి మెయిన్గా. సో మేము ఈ ప్రొపైన్ క్యాన్స్ తీసుకొని మన క్యాంపింగ్లో పెట్టుకునేలాగా ఇలాంటి స్టవ్ తీసుకున్నాము. సో దట్ ఇట్ పోర్టబుల్, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, దీంతో కనెక్ట్ చేసి వెలిగించడమే. అండ్ నైట్ తొందరగా చీకటి అయిపోతుంది కాబట్టి ఈ ల్యాంప్ ఒకటి తీసుకున్నాము. ఐ హోప్ ఇది ఈ రోజుకి సర్వైవ్ అవ్వడానికి పనికి వస్తాయని సెటప్ చేస్తున్నాం ఫ్రెండ్స్.
చాలా ఈజీగా ఉంది. ఏదో గ్యాస్ స్మెల్ వస్తుంది. ఓకే పర్ఫెక్ట్. సో దానికి వచ్చిన బ్యాటరీ లోపల పెట్టేసి ఆన్ చేసి ఓకే ఓకే. సో బియ్యం కడిగి పెట్టేసాము. స్టవ్ ఆన్ చేసి వెలిగించాలి. సో ఇలా వంట వస్తుంది. ఇంకా దీని మీద మేము బియ్యం పెట్టేస్తున్నాం. మీడియంలో నిల్చుంటుంది అసలు అది నాకు డౌటే. ఇంకొంచెం పెట్టు. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా తొందరగానే అయిపోతుంది వంట అంతా. సో ఐ థింక్ దిస్ ఇస్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్. అన్నం అయిపోయింది, నైస్గా పొడి పొడిగా ఉండిపోయింది. నెక్స్ట్ చిన్నగా కొంచెం పప్పు సెటప్ చేద్దామని పప్పు పెట్టేసాం కుక్కర్లో. ఇలా బయటికి ఆ వాటర్ కొన్ని ఎక్కువైతే బయటికి రాకుండా ఇలా పేపర్ పెట్టేసాము. సో ఇంకా మేము అన్నం, పప్పు, పచ్చి పులుసు, ఇంకా ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, నెయ్యి, చిప్స్ అవి ఇవి అన్నీ వేసుకొని అనుకోకుండానే నైస్ భోజనం అయితే జరిగింది. సో ఆ తర్వాత మాకు అరౌండ్ నైట్ 8 o'clock కల్లా పవర్ వచ్చేసింది. సో వీఆర్ సేఫ్ నౌ. అండ్ మా ఉగాది అయితే ఇలా జరిగింది. మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఎదురైతే మీరు ఎలా మీ సర్వైవల్ స్కిల్స్ని బయట పెట్టారో కమెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.